ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఈ భూమి మీద ఉన్న అన్ని ఖండాలలో అంటార్క్టికా ఖండం మాత్రమే కంట్రీ కాదు. దానికంటూ ప్రత్యేకంగా ఎటువంటి గవర్నమెంటు లేదు. అక్కడ వేల సంవత్సరాల నుంచి తెగల వంటి వాళ్ళు కూడా ఎవరూ నివసించట్లేదు. దానికి అత్యంత ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ భూమి మీద అత్యంత చల్లటి కాంటినెంట్ అదే కాబట్టి అక్కడ టెంపరేచర్స్ -89 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వరకు కూడా చేరుకుంటూ ఉంటాయి కొన్నిసార్లు. అంతేకాకుండా భూమి మీద అత్యంత ఎక్కువగా గాలులు వీచే ప్రాంతం కూడా అంటార్క్టికానే. అక్కడ స్నో స్టార్మ్స్ వస్తుంటాయి. ఆ టైంలో గంటకి సుమారుగా 300 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తూ ఉంటాయి. దాని కారణంగా మీకు ఎదురుగా ఏముందో కూడా కనిపించదు. అంటార్క్టికా ఈ ప్రపంచంలోని అత్యంత డ్రైయెస్ట్ కాంటినెంట్ కూడా. అందుకని దాన్ని డెజర్ట్గా కన్సిడర్ చేస్తూ ఉంటారు మొత్తం అంతా కూడా. అక్కడ ఒక ఏడాది కేవలం 51 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే నమోదవుతూ ఉంటుంది. ఆ వర్షం కూడా పూర్తిగా వర్షపు నీటిలాగా కిందకి పడదు. ఎందుకంటే అక్కడ చల్లదనం ఆ స్థాయిలో ఉంటుంది కాబట్టి ఆ వర్షపు నీళ్లు కిందకి పడేలోపే మంచుగా మారిపోతాయి. అండ్ ఆ మంచు రేణువులు మాత్రమే కిందకి పడుతుంటాయి. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే అంటార్క్టికాలో మాత్రమే భూమి మీద మనుషుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ అసలు ఏమాత్రం లేకుండా ఉంది. ఒకవేళ ఉన్నా కూడా చాలా అంటే చాలా తక్కువగా ఉంది. కానీ అలాగని భూమి మీద ఉన్న వేరే దేశాలు అంటార్క్టికాని ఆక్యుపై చేసుకోవడానికి, కబ్జా చేసుకోవడానికి అసలు ఏమాత్రం ట్రై చేయలేదా అంటే చేశాయి. అంటార్క్టికా యొక్క పొలిటికల్ మ్యాప్ని కనుక మనం గమనించినట్టయితే అంటార్క్టికాలో కొంత భాగాన్ని ఫ్రాన్స్ క్లెయిమ్ చేసింది, కొంత భాగం నార్వే క్లెయిమ్ చేసింది, కొంత భాగం ఆస్ట్రేలియా క్లెయిమ్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఆస్ట్రేలియానే అందరికంటే ఎక్కువ భాగాన్ని క్లెయిమ్ చేసింది. అంతేకాకుండా బ్రిటన్, చిలీ, అర్జెంటీనా, న్యూజిలాండ్ ఈ దేశాలు కూడా అంటార్క్టికాలోని కొంత భాగం వాళ్ళది అంటూ క్లెయిమ్స్ చేస్తూ వచ్చాయి. సో అంటార్క్టికా అనేది ఈ కంట్రీస్కి నిజంగానే డివైడ్ అయ్యిందా? అంటార్క్టికా మీద వీళ్ళకి పూర్తి స్థాయిలో అధికారం ఉంటుందా? ఈరోజు ఈ వీడియోలో అంటార్క్టికా యొక్క జియో పాలిటిక్స్ గురించి, హిస్టరీ గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మన స్టోరీ మొదలైంది ఎప్పుడో తెలుసా? 350th ఇయర్ బిఫోర్ ద కామన్ ఎరా టైంలో గ్రీక్ ఫిలాసఫర్ అయిన అరిస్టాటిల్ అనే పర్సన్ భూమి గుండ్రంగా ఉంది అని తెలియజేశాడు. అంటే అతనే కాదు, ఇంకా చాలా మంది అదే టైంలో తెలియజేశారు. కాకపోతే అలా తెలియజేసిన వాళ్ళలో మొదటి వ్యక్తుల్లో ఇతను కూడా ఒకడని చెప్పాలి. అయితే ఆ టైంలో అక్కడ ఉన్న గ్రీకు ప్రజలందరికీ కూడా నార్త్ భాగంలో ఉన్న ఆర్కిటిక్ రీజన్స్ గురించి పూర్తిగా తెలుసు. ఎందుకంటే వాళ్ళు అటువైపు తరచుగా ప్రయాణిస్తూ ఉంటారు కాబట్టి. అందుకే వాళ్ళు ఆ ప్రాంతానికి ఆర్క్టోస్ అనే పేరు పెట్టారు. ఆర్క్టోస్ అంటే బియర్ అని అర్థం అనమాట. ఎందుకంటే ఆకాశంలో మనం కాన్స్టలేషన్స్ చూసినప్పుడు అది బియర్ షేప్లో కనబడుతూ ఉంటుంది. అందుకని దాని పేరు మీదుగా ఈ ఆర్క్టోస్ అనే పేరుని ఆర్క్టిక్ రీజన్కి పెట్టారు, దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని. అయితే ఎర్త్ స్పెరికల్గా ఉన్న విషయం వాళ్ళకి తెలుసు కాబట్టి నార్త్ అండ్ సౌత్ అనేవి మిర్రర్ ఇమేజెస్ లాగా ఉంటాయి, సిమిలర్ ఫీచర్స్ ని కలిగి ఉంటాయని వాళ్ళు అర్థం చేసుకున్నారు. అందువల్ల దక్షిణ భాగానికి వెళ్ళి అక్కడ ఏముందో వాళ్ళు చూడకపోయినప్పటికీ కూడా దానికి ఒక పేరు పెట్టేశారు, యాంట్ ఆర్క్టోస్ అని. అంటే ఆర్క్టోస్ కి కంప్లీట్ గా ఆపోజిట్ సైడ్ అనమాట. బేర్ కి యాంటీథెటికల్ మీనింగ్ అయితే వస్తుంది. సో ఇలాగా అంటార్క్టిక్ అనే పేరు అయితే వచ్చింది. మనుషులు మొట్టమొదటిసారిగా అంటార్క్టికా మీద అడుగుపెట్టింది అయితే 1890ల కాలంలో. కానీ దానికంటే కొన్ని వందల సంవత్సరాల ముందు నుంచి ఉన్న మ్యాప్ల మీద కూడా మనకి అంటార్క్టికా కనిపిస్తూ ఉంటుంది. ఇన్ఫాక్ట్ పీరీ రీస్ మ్యాప్ మీద కూడా మనకి అంటార్క్టికా కనిపిస్తూ ఉంటుంది. అది చాలా అంటే చాలా పురాతనమైంది. అయితే చాలా మంది ఎక్స్ప్లోరర్స్ ఈ ప్రపంచవ్యాప్తంగా ఎన్నోసార్లు ఎన్నో రకాల ఎక్స్పెడిషన్స్ అయితే చేశారు. వాళ్ళు భూమికి దక్షిణ భాగంలో ఏదో ఉంటుందని తెలుసు, అక్కడ ఖచ్చితంగా ఒక ల్యాండ్ ఉంటుందని తెలుసు. కానీ ఆ ల్యాండ్ ఎలా ఉంటుంది, ఎంత పెద్దగా ఉంటుందనేది వాళ్ళకి తెలియదు. అందుకనే ఫ్రెంచ్ ఎక్స్ప్లోరర్స్ 1530వ సంవత్సరంలో రూపొందించిన వరల్డ్ మ్యాప్లో అంటార్క్టికాని చూపించారు. మనకి చాలా క్లియర్గా డ్రా చేసి చూపించారు. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు ఎలాగైతే ఉందో ఆల్మోస్ట్ అలాగే చూపించారు. కాకపోతే దాన్ని వాళ్ళు చూడకుండానే గీశారు. ఎలా గీశారు అంటే నార్థన్ హెమిస్ఫియర్ ని వాళ్ళు చూశారు కాబట్టి దానికి క్వైట్ ఆపోజిట్ గా ఉంటుంది కాబట్టి సదరన్ హెమిస్ఫియర్ దానికి తగ్గట్టుగా ఊహించుకొని గీయడం జరిగింది. కానీ నిజానికైతే వాళ్ళెవరూ కూడా అసలు ఆ ప్రాంతానికి అయితే వెళ్ళలేదు. అండ్ ఆ సదరన్ హెమిస్ఫియర్ కి వాళ్ళు పెట్టిన పేరు ఏంటి అంటే టెర్రా ఆస్ట్రాలిస్ ఇన్కాగ్నిటా అనే పేరు అయితే పెట్టారు. అంటే అన్నోన్ సదరన్ ల్యాండ్ అనే మీనింగ్ వస్తుంది. 200 సంవత్సరాలు గడిచిన తర్వాత 1773వ సంవత్సరంలో బ్రిటిష్ నేవల్ ఆఫీసర్ అయిన జేమ్స్ కుక్ మొట్టమొదటిసారిగా అంటార్క్టికా సర్కిల్ యొక్క సౌత్ భాగానికి చాలా దగ్గరగా వెళ్ళాడు. ఆ టైంలో అతను అంటార్క్టికాకి కేవలం 130 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. అండ్ అక్కడ నుంచి అతను మళ్ళీ షిప్ను వెనక్కి తిప్పేసుకొని వచ్చేసాడు. అయితే అంటార్క్టికాను చూడకపోయినప్పటికీ కూడా అతను ఆ ప్రాంతంలో ఉన్న భారీ ఐస్ బర్గ్స్ ని, అక్కడ ఉన్న రాక్ డిపాజిట్స్ ని, వీటన్నింటినీ కూడా చూశాడు. ఆ రాక్స్ ని చూసి అక్కడ టెర్రా ఆస్ట్రాలిస్ ఉంది అనే విషయాన్ని అయితే అతను క్లారిఫై చేసుకున్నాడు.
కాకపోతే అతను అంటార్టికాని చాలా ప్రమాదకరమైంది అని అర్థం చేసుకున్నాడు. అది ఎంత ప్రమాదకరమైందని అతను నమ్మాడంటే అతను తర్వాత ఒక మాట చెప్పాడు, నాకు తెలిసి ఈ భూమి మీద ఏ ఒక్కరూ కూడా నేను వెళ్ళిన దానికంటే ముందుకు వెళ్ళలేరు, దక్షిణ భాగంలో ఉన్న ల్యాండ్ని పూర్తి స్థాయిలో ఎవరు ఎక్స్ప్లోర్ చేయలేరు అని చెప్పాడు. అంటే ఎవరు రీచ్ అవ్వలేరు అనుకున్నాడు, ఎందుకంటే ఆ ప్రాంతం అంత కష్టమైందని అతను నమ్మాడు కాబట్టి. మధ్య మార్గంలో చాలా భారీ స్థాయిలో విండ్స్ వస్తూ ఉంటాయి, పెద్ద పెద్ద ఐస్ బగ్స్ ఉంటాయి, వీటి కారణంగా చాలా ప్రమాదాలు ఉంటాయి కాబట్టి. కానీ అతను ఆ మాటలు చెప్పిన 50 ఏళ్ల తర్వాత అతను చెప్పిన మాటలు రాంగ్ అని అయితే ప్రూవ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ ఈ భూమి మీద మొట్టమొదటి వ్యక్తి ఆ టైంలో అంటార్టికా మీద అడుగు పెట్టాడు కూడా. అయితే ఎవరు మొట్టమొదటిగా అంటార్టికా మీద అడుగు పెట్టారనేది కూడా చాలా కాంట్రవర్షియల్గానే మారింది. ఎందుకంటే చాలామంది నేను మొదట అడుగు పెట్టానని చెప్తుంటారు. బ్రిటిష్ అమెరికన్ కెప్టెన్ అయిన జాన్ డావిస్ అనే పర్సన్ మొట్టమొదటిసారిగా దాని మీద అడుగు పెట్టాడని చాలామంది నమ్ముతుంటారు. ఎందుకంటే అతని షిప్ అంటార్టికా పరిసర ప్రాంతాల్లో తప్పిపోయి అంటార్టికాని చేరుకుంది, అలా అతను అక్కడ అడుగు పెట్టాడని చెబుతారు. బట్ అది ఎంతవరకు వాస్తవం అనేది తెలియదు. అయితే 1895లో ఫస్ట్ అన్డిస్ప్యూటెడ్ ల్యాండింగ్ జరిగింది. అంటార్టిక్ అని పిలువబడే ఒక నార్వీజియన్ షిప్, అవును ఆ షిప్ పేరు కూడా అంటార్టికే, అది అంటార్టికాని చేరుకుంది. ఆ షిప్లో మొత్తంగా 6 నుంచి 7 క్రూ మెంబర్స్ ఉన్నారు. అండ్ వాళ్ళందరూ కూడా ఒక చిన్న బోట్లోకి వెళ్ళి వాళ్ళంతా కూడా ల్యాండ్ మీదకైతే ఎదిగాలని డిసైడ్ అయ్యారు. అంటే వాళ్ళు అంటార్టికా మీదకే వెళ్తున్నారని వాళ్ళకి తెలుసు. ఆ నార్వేజియన్ బోట్లో ఒక నార్వేజియన్ ఉన్నాడు, అతని పేరు క్యార్స్టన్ బోర్స్గ్రేవింగ్. అతను ఏమని చెప్పాడంటే అంటార్టికా మీద మొట్టమొదటిగా అడుగు పెట్టడం కోసం ఆ బోటు అంటార్టికాని పూర్తిగా చేరుకోకముందే తనే ముందు ఆ బోట్లోంచి దూకేసి అంటార్టికా మీద మొట్టమొదటిగా అడుగు పెట్టానని చెప్పాడు. అయితే న్యూజిలాండ్కి చెందిన అలెగ్జాండర్ అనే మరొక పర్సన్ కూడా ఉన్నాడు. అతను ఏమంటున్నాడంటే లేదు, నేను మొదట అడుగు పెట్టాను అంటార్టికా మీద, ఎందుకంటే ఆ బోట్ని స్టడీగా ఉంచడం కోసం నేనే మొదట ఆ బోట్లోంచి బయటకు వచ్చి దాన్ని పట్టుకొని ఆపానని చెబుతున్నాడు. సో ఒకే బోటుకు చెందిన 2 వ్యక్తులు నేను ఫస్ట్ అడుగు పెట్టానని అయితే కొట్టుకుంటున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీని గురించి ఇంటర్నెట్లో చాలా ఫన్నీ మీమ్స్, డ్రాయింగ్స్ కూడా వచ్చాయి, ఎవరు మొదట అడుగు పెట్టారు అనే దాని మీద. అండ్ ఒక అతను దూకేస్తుంటే మిగతా వాళ్ళందరూ ఆశ్చర్యకరంగా చూస్తున్నట్టుగా ఇలాగ ఎన్నో రకాల జోక్స్ అయితే వచ్చాయి. ఇది గడిచిన 20 ఏళ్ల తర్వాత 1900 సంవత్సరాల యొక్క మొదటి 20 సంవత్సరాలలో అంటే 1901 నుంచి 1920 వరకు అంటార్టికా యొక్క హీరోయిక్ ఇయర్స్ అనేవి స్టార్ట్ అయ్యాయనే చెప్పాలి. ఎందుకంటే ఆ టైంలో అంటార్టికాకి చాలా రకాల ఎక్స్పెడిషన్స్ అయితే జరిగాయి. అండ్ ఆ టైంలో చాలా సైంటిఫిక్ డిస్కవరీస్ని కూడా కనుక్కున్నారు, అంటార్టికా గురించి కొత్త విషయాలను కూడా తెలుసుకున్నారు. అండ్ ఆ టైంలోనే మొట్టమొదటిసారిగా అంటార్టికా మీద మొక్కలు కూడా పెరుగుతున్నట్టు తెలుసుకున్నారు. అంటార్టికా మీద మోసస్ పెరుగుతూ ఉండడాన్ని ఆ టైంలో గమనించారు. అండ్ ఈ హీరోయిక్ ఎరా గడిచిన తర్వాత అంటార్టికా యొక్క కొలోనియల్ పీరియడ్ స్టార్ట్ అయింది. అంటే చాలా కంట్రీస్ అంటార్టికాలోని ల్యాండ్ని క్లెయిమ్ చేసుకోవడం మొదలుపెట్టాయి. 1908 నుంచి 1942 మధ్యలో 7 కంట్రీస్ ఆ ఖండం వాళ్ళదంటూ గొడవ పడడం మొదలుపెట్టాయి. అంటే మొత్తం వాళ్ళదని కాదు, బట్ కొంత ల్యాండ్ వాళ్ళదే అని చెప్పుకోవడం మొదలుపెట్టాయి. ఆ 7 ఏంటంటే అర్జెంటీనా, ఆస్ట్రేలియా, చిలీ, ఫ్రాన్స్, న్యూజిలాండ్, నార్వే అండ్ యునైటెడ్ కింగ్డమ్. అండ్ ఇన్ఫ్యాక్ట్ కొంత ల్యాండ్ ఇప్పటికీ కూడా క్లెయిమ్ చేయకుండా అలాగే ఉంది. అయితే ఇవి మాత్రమే కాకుండా యుఎస్ఏ, సోవియట్ యూనియన్, జపాన్, స్వీడన్, బెల్జియం, జర్మనీ ఇంకా ఎన్నో దేశాలు ఆ ప్రాంతంలో ఎక్స్ప్లోరేషన్స్ అయితే చేశాయి. అంటార్టికా మీదకి చాలా ఎక్స్పెడిషన్స్ చేపట్టాయి. ఎటువంటి టెరిటరీని క్లెయిమ్ చేసుకోలేదు ఈ దేశాలు అయితే, కానీ ఎక్స్పెడిషన్స్ అయితే మాత్రం ఆపలేదు. హిట్లర్ రూలింగ్ టైంలో 1939వ సంవత్సరంలో ఒక భారీ జర్మన్ అంటార్టిక్ ఎక్స్పెడిషన్ జరిగింది. ఆ టైంలో ఏరోప్లేన్ మీద నుంచి వెళుతూ అంటార్టికా యొక్క ఫొటోస్ని తీశారు. కాకపోతే అక్కడతో ఆగిపోలేదు, కొన్ని పర్టికులర్ ఏరియా మీద మెటల్ నాజీ స్వస్తికాలను డ్రాప్ చేశారు, అంటే పడేశారు. ఏ ఏరియాల్లో అయితే ఆ స్వస్తికాలు పడ్డాయో ఆ ఏరియాస్ అన్ని కూడా వాళ్ళవేం క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేశారు. అదంతా కూడా నాజీ జర్మనీకి ఎంతకే వస్తుందని తెలియజేశారు. అయితే ఈ టైంలో యుఎస్ఏ అనేది అంత హెవీగా యాక్టివ్గా ఏమీ లేదు. అంటే 1924లో అమెరికా యొక్క స్టేట్ ఆఫ్ సెక్రటరీ అయిన చార్లెస్ హ్యూజ్ అనే పర్సన్ ఏమని తెలియజేశాడంటే అంటార్టికా మీద ఏవైతే టెరిటోరియల్ క్లెయిమ్స్ జరుగుతున్నాయో వాటిని మేము అసలు కన్సిడర్ చేయం. అంటే వాళ్ళు అది వాళ్ళదని చెప్పుకుంటున్నప్పటికీ కూడా మేము దాన్ని అయితే అంగీకరించాం. అంటార్టికా మీద ఎవరైనా ఎక్స్పెడిషన్స్ చేస్తున్న టైంలో ఏదైనా కొత్త ల్యాండ్ కనుక బయటపడినట్టయితే అది వాళ్ళదైపోయినట్టు కాదు, అది ఆ కంట్రీకి చెందింది కాదు అని తెలియజేశాడు. అలాగే వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నట్టయితే దాన్ని మేము అంగీకరించమని తెలియజేశారు. అండ్ అక్కడ యాక్చువల్ పర్మనెంట్ సెటిల్మెంట్స్ కనుక ఒకవేళ ఉన్నట్టయితే అప్పుడు ఆ ప్రాంతం ఆ దేశానికి చెందిందిగా మేము గుర్తిస్తామని తెలియజేశాడు. కానీ అలా ఎప్పటివరకు జరగలేదు. అయితే రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత ఈ కంట్రీస్ అన్ని కూడా అంటార్టికా ల్యాండ్ మీద క్లెయిమ్స్ కోసం వాళ్ళలో వాళ్ళు గొడవ పడడం మొదలు పెట్టారు. అంటే యుద్ధాలు ఏమీ చేసుకోలేదు, కాకపోతే ఏంటంటే బయటకు వచ్చి పబ్లిక్గా అనౌన్స్మెంట్లు ఇస్తూ అది మాది అని చాలా స్ట్రాంగ్గా క్లెయిమ్ చేసుకోవడం మొదలు పెట్టారు. వాళ్ళ క్లెయిమ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం మొదలు పెట్టారు.
పెట్టారు. ఇన్ఫాక్ట్ చాలా కంట్రీస్ ఆ ప్రాంతంలో పర్మనెంట్ రీసెర్చ్ సెంటర్స్ని కూడా ఏర్పాటు చేశాయి. అంటే అక్కడ మాకు ఒక పర్మనెంట్ స్టేషన్ ఉంది, ఆ ప్రాంతం మాది అని చెప్పుకోవడానికి. సో రీసెర్చర్లు ఆ ప్రాంతంలో పర్మనెంట్గా నివసిస్తూ ఉంటారు కాబట్టి అది వాళ్ళది అవుతుందని వాళ్ళు అనుకున్నారు. అండ్ అంటార్టికా యొక్క పొలిటికల్ మ్యాప్ని కనుక మీరు గమనించినట్టయితే దాని చుట్టుపక్కల చాలా ఐలాండ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. వాటిలో కొన్నిటిని కూడా వేరు వేరు దేశాలు క్లెయిమ్ చేసుకోవడం మొదలుపెట్టాయి. ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్ అండ్ మెక్డొనాల్డ్స్ ఐలాండ్స్, మెక్యూరీ ఐలాండ్, ఈ 2 ఐలాండ్స్ మీద కూడా ఆస్ట్రేలియా 1947-48 మధ్యలో వాటి యొక్క స్టేషన్స్ని ఏర్పాటు చేసింది. 1953లో కెర్గులెన్, క్రోజెట్ ఐలాండ్స్ మీద ఫ్రాన్స్ వాళ్ళ యొక్క బేసెస్ని ఏర్పాటు చేసుకుంది. ఆ తర్వాత 1954 నాటికి ఆస్ట్రేలియా అంటార్టికా యొక్క మెయిన్ ల్యాండ్ అయితే చేరుకొని అక్కడ మాసన్ స్టేషన్ అయితే ఏర్పాటు చేసింది. అది అంటార్టికా ఖండం మీదే ఉంటుంది. 1 సంవత్సరం గడిచిన తర్వాత అర్జెంటీనా వాళ్ళు జనరల్ బెల్గ్రానో స్టేషన్ ఏర్పాటు చేశారు. ఇదైతే ఏకంగా అంటార్టికా మీద ఉన్న ఫిల్స్నెర్ రోనే ఐస్ షెల్ఫ్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. ఐస్ షెల్ఫ్ మీద ఇలాంటి వాటిని ఏర్పాటు చేయడం చాలా రిస్క్తో కూడుకున్న పని. బేసిక్గా అంటార్టికా మీద చాలా ఐస్ ఉంటుంది కదా, దాని కారణంగా ఎక్కడ ల్యాండ్ ఉంటుంది, ఎక్కడ ఐస్ ఉంటుంది, అసలు ఐస్ కింద ల్యాండ్ ఉందా లేదా కొన్ని ప్రాంతాల్లో అసలు ఏమీ తెలియదు అనమాట. అండ్ అంటార్టికా ఐస్ షెల్ఫ్స్ మ్యాప్ని కనుక మనం గమనించినట్టయితే అక్కడ కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ల్యాండ్ చాలా ఎక్కువగా ఉంది, మిగతా ప్రాంతాల్లో ఐసే ఎక్కువగా నిండిపోయి ఉంది. సో ఆ ప్రాంతంలో రీసెర్చ్ స్టేషన్స్ని చాలా కష్టాలు పడి ఆయా కంట్రీస్ అయితే ఏర్పాటు చేస్తున్నాయి. అయితే ఇక్కడ కేవలం రీసెర్చ్ మాత్రమే కాదు, ఒక పొలిటికల్ స్ట్రాటజీ కూడా నడుస్తూ ఉంది. ఒక పర్టికులర్ పాయింట్లో అయితే బ్రిటిష్, చిలియన్, అర్జెంటీనియన్ ఈ 3 కంట్రీస్ యొక్క రీసెర్చ్ స్టేషన్స్ చాలా పక్కనే ఉంటాయి. అంటే వాళ్ళు సైంటిఫిక్ రీసెర్చ్ కోసం మాత్రమే అక్కడ పెట్టలేదని చాలా క్లియర్గా తెలుస్తోంది. వాళ్ళు ఇంటెలిజెన్స్ యాక్టివిటీస్ కోసం కావచ్చు, లేదు అంటే ఆ ప్రాంతాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి కావచ్చు, వేరు కారణాలతో అలా ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఈ టెరిటోరియల్ క్లెయిమ్స్ కొన్నిసార్లు ఓవర్లాప్ అవుతున్నాయి కూడా అంటార్టికా మీద. ఆ పొలిటికల్ మ్యాప్ను మీరు గమనించినట్టయితే బ్లూ డాట్స్ ఉన్న ప్రాంతాల్లో మనకి వేరు బేసెస్ అయితే కనబడుతూ ఉంటాయి. చాలా బేస్లు, చాలా రీసెర్చ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. అయితే అంటార్టికా ల్యాండ్ని క్లెయిమ్ చేసుకున్న ప్రాంతం ఏదైతే ఉందో నార్వే, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, న్యూజిలాండ్ ఈ 4 దేశాలు కూడా ఎవరితో సంబంధం లేకుండా, అంటే ఆల్రెడీ వేరే వాళ్ళు ఆక్యుపై చేసుకున్న ప్లేస్ కాకుండా వేరే ప్లేస్ని ఆక్యుపై చేసుకోవడానికి ట్రై చేసి అది క్లెయిమ్ చేసుకున్నారు. అంటే వాళ్ళది ఓవర్లాప్ అవ్వట్లేదు, పక్క నుంచి వెళ్తుంది. అయితే చిలీ, బ్రిటన్, అర్జెంటీనా క్లెయిమ్ చేసుకుంది కనుక మీరు గమనించినట్టయితే అవి ఓవర్లాప్ అవుతున్నాయి, ఒకదాని మీదకి ఒకటి వచ్చేస్తున్నాయి. చిలీ ఏమని క్లెయిమ్ చేస్తోంది, బ్రిటిష్, అర్జెంటీనా ఉన్న ప్రాంతంలో కూడా మా దేశం యొక్క ఆధిపత్యం ఉంది, అది మాదే అని చెప్తోంది. ఇలాగే చాలా రకాల ఇష్యూస్ అయితే ఉన్నాయి. అయితే 1950లో సోవియట్ యూనియన్ గవర్నమెంట్ ఒక మెమరాండం ఇష్యూ చేయడం జరిగింది ప్రపంచం మొత్తానికి కూడా. వాళ్ళందరూ ఏమని చెప్పారంటే అంటార్టికా టెరిటరీలో సోవియట్ యూనియన్ పర్మిషన్ లేకుండా ఎవరైనా ఏదైనా కంట్రీని క్లెయిమ్ చేసుకున్నట్టయితే, లేదా సోవియట్ పార్టిసిపేషన్ లేకుండా అంటార్టికాకి సంబంధించి ఏమైనా నిర్ణయాలు తీసుకున్నట్టయితే సోవియట్ గవర్నమెంట్ వాటిని రికగ్నైజ్ చేయదు అని తెలియజేశారు. ఆ టైంకి కోల్డ్ వార్ నడుస్తుంది కదా అమెరికా అండ్ రష్యా మధ్య. చాలా మంది ఆ టైంలో ఏమని భయపడ్డారంటే ఈ 2 దేశాలు అంటార్టికా విషయంలో కూడా జియో పాలిటిక్స్ చేస్తాయేమో అని భయపడ్డాయి. కాకపోతే అదృష్టవశాత్తు అలా జరగలేదు. అంటే ఆల్రెడీ ఆ 2 దేశాలు వేరు విషయాల్లో గొడవ పడుతూ ఉన్నాయి కదా, అందుకనే మేబీ వాళ్ళు అంటార్టికా విషయంలో అసలు ఏమాత్రం ఇన్వాల్వ్ అవ్వలేదు. 1958లో అమెరికన్ ప్రెసిడెంట్ అయిన ఐజన్హోవర్ కూడా వేరే గవర్నమెంట్స్ అన్నిటికీ ఇష్యూ నోటీస్ చేశాడు. మనం అందరం కలిసి ఒక ట్రీటీని అయితే తీసుకొద్దాం, అంటార్టికాని ఫ్రీగా అలాగే పీస్ఫుల్ ప్లేస్గానే ఉంచుదామని అయితే తెలియజేశాడు. సో వాషింగ్టన్లో 15 అక్టోబర్ 1959లో ఒక కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ఫైనల్గా డిసెంబర్ 1, 1959న అంటార్టికా ట్రీటీ మీద సైన్ చేయడం జరిగింది. ఆ ట్రీటీలో కేవలం 3 మేజర్ పాయింట్స్ ఉంటాయి. అందులో మొదటిది ఏంటి అంటే అంటార్టికాని కేవలం పీస్ఫుల్ పర్పసెస్ కోసం మాత్రమే వాడాలి. రెండోది ఏంటంటే అంటార్టికా మీద ఎవరైనా సరే సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. మూడోది ఏంటంటే అంటార్టికా యొక్క సైంటిఫిక్ అబ్జర్వేషన్ ద్వారా వచ్చిన రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో అవి ప్రపంచం మొత్తానికి తెలియజేయాలి, ఓపెన్గానే ఉంచాల్సి ఉంటుంది. ఇనీషియల్గా ఈ ట్రీటీ మీద కేవలం 12 దేశాలు మాత్రమే సైన్ చేశాయి. అందులో ఆ అంటార్టికా మీద ల్యాండ్ క్లెయిమ్ చేసుకుంటున్న అన్ని కంట్రీస్ ఉన్నాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ ట్రీటీ ఆ కంట్రీస్ యొక్క క్లెయిమ్స్ని కొట్టిపడేయలేదు, అంటే వాటిని అబాలిష్ చేయలేదు. మీరు క్లెయిమ్ చేసుకోవడానికి లేదు అని చెప్పలేదు, టెంపరీగా సస్పెండ్ చేసింది అంతే. సో ఆ దేశాలు ఒకవేళ ఆ ట్రీటీ కనుక ఎక్స్పైర్ అయిపోయినట్టయితే మళ్ళీ ఆ టెరిటరీస్ మొత్తాన్ని కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవచ్చు. పొలిటికల్ మ్యాప్ ఆఫ్ అంటార్టికా మీరు గమనించినట్టయితే ఇప్పటికీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్న మ్యాప్ అంతా కూడా వ్యాలిడిటీ కిందకే వస్తుంది. ఆస్ట్రేలియా అందరికంటే ఎక్కువగా 42% ల్యాండ్ని క్లెయిమ్ చేసుకుంది. సో వాళ్ళ తర్వాత ఎవరైనా అక్కడికి వెళ్ళి క్లెయిమ్ చేసుకుంటానంటే అది యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తుంది. అందుకే ఎవరు కూడా అంత ఇంట్రెస్ట్ చూపించరు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి. అయితే అమెరికా కానీ వేరే దేశాలు కానీ ఆ టెరిటోరియల్ క్లెయిమ్స్ని మేము అంగీకరించట్లేదు, వాటిని మేము రిజెక్ట్ చేస్తున్నామని చెప్పాయి. బట్ అయినా కూడా ఈ కంట్రీస్ వాటి యొక్క క్లెయిమింగ్ని మాత్రం అసలు ఏమాత్రం ఆపట్లేదు. అండ్ వాళ్ళు ఒకరి క్లెయిమ్స్ని యాక్సెప్ట్ చేశారు. అండ్ ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, నార్వే వాళ్ళైతే వేరే వాళ్ళ యొక్క క్లెయిమ్స్ని అంగీకరించేసాయి.
ఎందుకంటే వాళ్ళ మటుకు వాళ్ళు కబ్జా చేసుకున్నారు తప్ప వేరే వాళ్ళు కబ్జా చేసిన దాంట్లో వీళ్ళు వేలు పెట్టలేదు కదా. అందువల్ల వాళ్ళైతే ఓకే చెప్పేసుకున్నారు. కాకపోతే యూకే, చిలీ, అర్జెంటీనా మాత్రం ఇప్పటికీ కూడా వాళ్ళ యొక్క క్లెయిమ్స్ని రికగ్నైజ్ చేయలేదు, ఎందుకంటే అవి ఓవర్లాప్ అవుతూ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ప్రస్తుతానికైతే అంటార్టికా మీద చాలా కంట్రీస్ ల్యాండ్ని క్లెయిమ్ చేసుకునే ఉద్దేశంలో ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా వాటి యొక్క డామినేషన్ చూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నాయి. అండ్ ఈ ట్రీటీ ఏమో టెంపరీగా మాత్రమే సస్పెండ్ చేసింది. సో ఆ ట్రీటీ ఎక్స్పైర్ అయిపోయినప్పుడు వాటన్నిటిని కూడా అందరూ మళ్ళీ తిరిగి ప్రపంచం ముందు ఉంచే అవకాశం ఉంది. అప్పుడు ఆ టెరిటోరియల్ క్లెయిమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అవుతాయి. అందుకే ఆ దేశాలు ఇప్పటికీ కూడా వాటిని వదలట్లేదు. ఆ ట్రీటీ అయితే 2048లో ఎక్స్పైర్ అయిపోతుంది. సో ఇంకా చాలా టైం ఉంది కదా అని మీరు అనుకోవచ్చు. ఇంకా 25 సంవత్సరాల దాకా టైం ఉంది. మేబీ అప్పుడు రెన్యువల్ చేస్తే ఓకే, చేయకపోయినట్టయితే ఏంటి పరిస్థితి? ఇన్ఫ్యాక్ట్ చాలా దేశాలు రెన్యువల్కి అంగీకరించకపోవడానికి ఎక్కువ అవకాశాలు అయితే కనబడుతున్నాయి. దాని గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. సో ప్రస్తుతానికైతే ట్రీటీ కారణంగా అంటార్టికా ప్రశాంతంగా ఉంది. అక్కడ ఎటువంటి జియో పాలిటిక్స్ జరగట్లేదు, చాలా తక్కువ మాత్రమే జరుగుతున్నాయి. సైంటిఫిక్ రీసెర్చ్ ఎక్కువగా జరుగుతుంది, శాస్త్రవేత్తలకి చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ యూనియన్స్ వాళ్ళు స్పెషల్ కమిటీ ఆన్ అంటార్టిక్ రీసెర్చ్ SCARని 1958వ సంవత్సరంలో తీసుకొచ్చారు. అంటే అంటార్టికా మీద జరిగే రీసెర్చ్ల విషయంలో చాలా పారదర్శకత ఉండాలి అనే ఉద్దేశంలో వాళ్ళు ఈ సంస్థను అయితే తీసుకొని వచ్చారు. సో అప్పుడు ఎంతో మంది శాస్త్రవేత్తలు వేరు వేరు దేశాల నుంచి వచ్చి ఒకటే చోట కలిసి పనిచేయడం మొదలుపెట్టారు. ప్రతి ఏడాది కూడా అన్ని దేశాల నుంచి కలిపి 4500 మంది శాస్త్రవేత్తలు అంటార్టికాకి వెళ్ళి అక్కడ పరిశోధనలు చేస్తూ ఉంటారు. ఇది ఒక స్ట్రాంగ్ కొలాబరేషన్. దీని కారణంగా మానవాళికి ఎంతగానో ఉపయోగపడింది కూడా. ఇన్ఫ్యాక్ట్ ఇందులో ఇండియా యొక్క పాత్ర కూడా ఎక్కువగానే ఉంది ఈ అంటార్టికాకి సంబంధించి. మొదట్లో ఇండియా అంటార్టిక్ ట్రీటీకి కంప్లీట్గా అగైనిస్ట్గా ఉంది. అంటే ఇండియా ఏమని నమ్మిందంటే ఆ అంటార్టికా ట్రీటీని ఆ 10-12 దేశాలు ఏవైతే అంగీకరించాయో అవి క్యాప్చర్ చేసుకోవడానికి దాని మీద సంతకం పెట్టాయని అయితే నమ్మింది ఇండియా. ఇన్ఫ్యాక్ట్ అవన్నీ కూడా పీస్ఫుల్ యూజెస్ కోసమే వాడతామని చెప్పినా కూడా ఆ ల్యాండ్ని ఇండియా మాత్రం కంప్లీట్గా ఆపోజిట్గా ఆలోచించింది. అండ్ ఈ కంట్రీస్ అన్ని కూడా అక్కడ మైనింగ్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ ఆయిల్ కనుక దొరికినట్టయితే డెఫినెట్గా కంట్రీస్ అన్ని కూడా ఆయిల్ మైనింగ్ చేపడతాయని అయితే ఇండియా అనుకుంది. ఎందుకంటే ఆయిల్ మైనింగ్ ద్వారా చాలా హెవీ ప్రాఫిట్స్ అయితే ఉంటాయి. అందుకే ఇండియా ఆ టైంలో యునైటెడ్ నేషన్స్కి పెట్టుకున్న అప్పీల్ ఏంటంటే మొత్తం కాంటినెంట్ మొత్తం మీద కూడా యునైటెడ్ నేషన్సే కంట్రోల్ తీసుకోవాలని. కానీ యునైటెడ్ నేషన్స్ అలా చేయలేదు. కాకపోతే 30 ఏళ్ల తర్వాత డిసెంబర్ 1981 ఇండియా అంటార్టికాకి మొట్టమొదటి ఎక్స్పెడిషన్ని చేపట్టింది. అయితే ఇండియా దీన్ని చాలా సీక్రెట్గా చేపట్టింది, వేరే కంట్రీస్ వాళ్ళకి తెలియనీయకుండా చేసింది. తను అప్పట్లో లీడ్ చేసింది రెనోన్డ్ మెరైన్ బయాలజిస్ట్ అయిన డాక్టర్ సయ్యద్ జహూర్ కాసిం అనే పర్సన్. ఇండియా ఒక ఐస్ బ్రేకర్ షిప్ని నార్వే నుంచి అప్పుగా తీసుకుంది. దాని పేరు పోలార్ సర్కిల్. దాన్ని ఉపయోగించి ఎక్స్పెడిషన్ చేపట్టింది. ఆ ఎక్స్పెడిషన్ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. ఇన్ఫ్యాక్ట్ న్యూ సైంటిస్ట్ మ్యాగజైన్ వాళ్ళు దీని గురించి ఒక ఆర్టికల్ కూడా పబ్లిష్ చేసి ప్రపంచానికి తెలియజేశారు. కాకపోతే వాళ్ళు దానికి పెట్టిన టైటిల్ ఏంటంటే ఇండియన్స్ క్వైట్లీ ఇన్వేడ్ అంటార్టికా. అంటే వాళ్ళు కామెడీగానే పెట్టారు, అది రియల్ ఇన్వేషన్ ఏమీ కాదు. కాకపోతే రీసెర్చ్ ఎక్స్పెడిషన్ని చేపట్టే హక్కు ఇండియాకి లేదు ఆ టైంకి. ఎందుకంటే ఆ టైంలో ట్రీటీ మీద సంతకం పెట్టిన కంట్రీస్ మాత్రమే, ట్రీటీలో భాగమైన కంట్రీస్ మాత్రమే అక్కడ ఎక్స్పెడిషన్ని చేపట్టాలి. కానీ ఇండియా అక్కడ సైన్ చేయలేదు కాబట్టి ఇండియాకి ఎక్స్పెడిషన్ చేపట్టే హక్కు లేదు. సో ఇండియా అక్కడికి వెళ్ళడానికి కానీ రీసెర్చ్ చేయడానికి కానీ రైట్స్ లేవు. ఇన్ఫ్యాక్ట్ ఇండియా ఆ టైంలో నాన్ అలైన్డ్ మూవ్మెంట్లో ఉంది. అంటే యుఎస్ మరియు సోవియట్ యూనియన్ మధ్య కోల్డ్ వార్ జరుగుతుంది కదా. చాలా కంట్రీస్ ఏం చేశాయంటే ఎటువైపు స్టాండ్ తీసుకోకుండా ఉండి మధ్యలోనే ఉండి మేము రెండు దేశాలకి కూడా సపోర్ట్ చేయట్లేదని తెలియజేసాయి. అయితే 1983లో ఈ నాన్ అలైన్డ్ కంట్రీస్ అన్నీ కూడా యునైటెడ్ నేషన్స్ మీద ప్రెషర్ తీసుకొచ్చిన తర్వాత ఫైనల్గా ఆ నెక్స్ట్ ఇయర్ జనరల్ అసెంబ్లీలో యునైటెడ్ నేషన్స్ అంటార్టికా గురించి మాట్లాడతామని తెలియజేసింది. అయితే షాకింగ్ థింగ్ ఏంటంటే ఆ అంటార్టికా మీటింగ్ జరగడానికి ఎగ్జాక్ట్గా ఒక నెల రోజుల ముందు 1983లో ఇండియా అంటార్టికా ట్రీటీ మీద సైన్ చేసింది. కన్సల్టేటివ్ పార్టీ స్టేటస్ కోసం అప్లై చేసింది. ఇది చాలా కంట్రీస్కి షాక్నిచ్చింది. ఎందుకంటే అప్పటి వరకు ఇండియా అంటార్టికా ట్రీటీకి కంప్లీట్గా అగైనిస్ట్గా ఉంది. సడన్గా దాని స్టాండ్స్ మార్చేసి దానికి సపోర్ట్ చేసి అక్కడ సంతకం పెట్టేసింది. అండ్ అక్కడ 2 యాక్టివ్ స్టేషన్స్ కూడా ఏర్పాటు చేసింది. ఒక దాని పేరు మైత్రి, ఇంకో దాని పేరు దక్షిణ్ గంగోత్రి. ఈ రెంటిని కూడా అక్కడ స్టడీస్ చేయడానికి, రీసెర్చ్ చేయడానికి ఉపయోగిస్తూ ఉంటుంది. ఆ తర్వాత 1983లోనే ఇండియా అంటార్టికాకి సెకండ్ ఎక్స్పెడిషన్ చేపట్టింది. ఆ టైంలో సైంటిస్ట్ అయిన సుదీతా సేన్గుప్తా కూడా ఆ ఎక్స్పెడిషన్లో భాగంగా ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆవిడ అక్కడికి వెళ్ళి చేసిన రీసెర్చ్లో ఆవిడ కనుగొన్న విషయం ఏంటంటే అంటార్టికా యొక్క తీరానికి దగ్గరలో ఉన్న షిమార్చర్ హిల్స్ అనే ఒక హిల్స్, అక్కడ ఉన్న ఒక ఫాల్ట్ లైన్లో భాగం, అది వచ్చి ఇండియన్ సబ్ కాంటినెంట్లో జాయిన్ అయింది. అంటే అది అక్కడ నుంచి బ్రేక్ అయిపోయి ఇండియాతో కలిసింది. ఆ తర్వాత ఇండియా నార్త్ వైపు మూవ్ అయ్యి తర్వాత టిబెట్తో కొలైడ్ అయింది. అలాగా హిమాలయాస్ ఫామ్ అయ్యాయని అయితే ఆమె తెలియజేసింది. సో అప్పటి నుంచి ఇండియా ఏషియాలో ఒక భాగమైందని కూడా ఆమె చెప్పింది. సో అలాగా అంటార్టికా గురించి మన సైడ్ నుంచి కూడా చాలా పరిశోధనలు అయితే జరుగుతున్నాయి. అయితే 1991లో అంటార్టికాకి సంబంధించిన ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రీటీని ఫామ్ చేసి దాని మీద అన్ని దేశాలు సంతకం చేసేటట్టుగా చేశారు. దాని పేరు మాడ్రిడ్ ప్రోటోకాల్.
అంటే దాన్ని స్పెయిన్ క్యాపిటల్ అయిన మ్యాడ్రిడ్లో సైన్ చేశారు. అందుకే దాన్ని మ్యాడ్రిడ్ ప్రోటోకాల్ అని పిలుస్తూ ఉంటారు. అందులో ఏంటంటే అంటార్టికా మీద భవిష్యత్తులో ఎటువంటి డ్రిల్లింగ్ మరియు మైనింగ్ యాక్టివిటీస్ చేయడానికి వీల్లేదని తెలియజేశారు. సో దాని కారణంగా ఇప్పుడు అక్కడ మైనింగ్ కానీ డ్రిల్లింగ్ కానీ ఏమీ జరగట్లేదు. ఇలా చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయిల్ విషయానికి వచ్చినప్పుడు అన్ని దేశాలు కూడా దురాశతో దుర్బుద్ధితోనే ఉంటాయి. ఎందుకంటే ఆయిల్ అనేది చాలా అంటే చాలా ముఖ్యమైనది. దానికోసం ఈ భూమి మీద ఎన్నో ప్రాంతాలు నాశనం చేశారు. 1992లో చేసిన ఒక స్టడీలో యుఎస్ జియోలాజికల్ సర్వే ఎక్స్పర్ట్స్ ఏమని తెలియజేశారు అంటే అంటార్టికాలో చాలా పెద్ద సంఖ్యలో ఆయిల్ ఉంది. 19 బిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ఉంది. మనం దాన్ని బయటికి తీయచ్చు కావాలనుకుంటే అని తెలియజేశారు. ఆ తర్వాత 2020లో రష్యాకి చెందిన రీసెర్చర్లు తెలియజేసిన విషయం ఏంటంటే అంటార్టికా యొక్క కింద భాగంలో 19 కాదు 513 బిలియన్ బ్యారల్స్ ఆఫ్ ఆయిల్ ఉందని తెలియజేశారు. అది చాలా అంటే చాలా భారీ ఆయిల్. కాకపోతే దాన్ని ఎవరు ఎందుకు తవ్వట్లేదు అంటే దానికి రెండు రీజన్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే మ్యాడ్రిడ్ ప్రోటోకాల్. దాని కారణంగా చాలామంది అక్కడ మైనింగ్ డ్రిల్లింగ్ చేయడానికి భయపడుతున్నారు. ఎందుకులే అన్ని దేశాలు వచ్చి మీద పడిపోతాయని. తర్వాత రెండోది ఏంటి అంటే అది చాలా అంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. బేసిక్గా భూమి మీద డ్రిల్లింగ్ చేయడమే చాలా కష్టం అంటే అంటార్టికా మీద డ్రిల్లింగ్ చేయడం ఇంకా కష్టం. ఎందుకంటే అక్కడ ఐస్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ ఐస్ నుంచి ఫస్ట్ భూమి దాకా వెళ్ళి భూమి నుంచి లోపలికి వెళ్ళి ఇదంతా చేయడానికి చాలా కష్టం, చాలా ఖర్చు, చాలా టైం కూడా పడుతుంది. అయితే ప్రాబ్లం ఏంటంటే భవిష్యత్తులో క్లైమేట్ చేంజ్ కారణంగా ఈ థ్రెట్ అనేది ఎక్కువైపోతుంది మనకి. అంటే ఐస్ అనేది మెల్లిమెల్లిగా కరిగిపోతూ వస్తుంది కదా క్లైమేట్ చేంజ్ కారణంగా. దాని కారణంగా అంటార్టికా అనేది కొంచెం ఈజీ అయిపోతుంది యాక్సెస్ అవ్వడం. అండ్ కొత్త కొత్త టెక్నాలజీలు ఎప్పటికప్పుడు వస్తూ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా టెక్నాలజీలు రోజు రోజుకి చీప్గా కూడా మారుతూ ఉన్నాయి. సో అక్కడ నుంచి ఆయిల్ని గ్యాస్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. అండ్ ఆ ట్రీటీ ఏమో 2048తో ఎక్స్పైర్ అయిపోతుంది. ఒకవేళ కంట్రీస్ కనుక దాన్ని రెన్యువల్ చేసుకోకపోయినట్టయితే, ఎందుకంటే చాలా దేశాలు ఆ ప్రాంతాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాయి కదా, ఆ దేశాలు రెన్యువల్ చేసుకోవడానికి అంగీకరించకపోవచ్చు కూడా. అండ్ అలా అంగీకరించకపోయినట్టయితే వాళ్ళకి చాలా భారీ స్థాయిలో ఆయిల్ వస్తుంది కదా, అప్పుడు వాళ్ళు నెంబర్ 1 కంట్రీ అవ్వడానికి అవకాశాలు కూడా ఉంటాయి. అది కూడా వాళ్ళ బ్రెయిన్లో నడిచే అవకాశం ఉంది కాబట్టి చాలామంది అంగీకరించకపోవచ్చు. అండ్ అంటార్టికా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఫిషింగ్ చాలా ఎక్కువగా జరిగిపోయి ఆ ప్రాంతాలని చాలామంది ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. మెయిన్గా చైనా చేస్తోంది. చైనా రీసెంట్గా అంటార్టికా చుట్టుపక్కల ప్రాంతంలో ఫిషింగ్ని, టూరిజంని చాలా ఎక్కువ చేసేస్తుంది. 2000 ఇయర్ తర్వాత చైనా వాళ్ళు అంటార్టికా మీద చాలా రీసెర్చ్ స్టేషన్స్ని ఏర్పాటు చేశారు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో ఏ కంట్రీ కూడా అక్కడ రీసెర్చ్ స్టేషన్స్ ఏర్పాటు చేయలేదు. 2018లో వచ్చిన డేటా ప్రకారంగా అక్కడికి చాలా ప్రైవేట్ యాచెస్ వస్తున్నాయి. చాలామంది వెల్తీ ప్రైవేట్ ఇండివిజువల్స్ని అంటార్టికా యొక్క మెయిన్ ల్యాండ్ వరకు తీసుకొని వచ్చి అక్కడ నేచర్ని ఇల్లీగల్గా ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయి. చాలా కంట్రీస్ అంటార్టికా చుట్టుపక్కల ఉన్న ఓషన్ గురించి కూడా మాట్లాడుతున్నాయి. అంటే వాటిని కూడా కంట్రోల్ చేయాలి, వాటి గురించి కూడా ఒక కొత్త ట్రీటీ రావాలి, అక్కడ థింగ్స్ అన్ని రెగ్యులేట్ అవ్వాలి, అక్కడ ఓవర్ ఫిషింగ్ జరగకూడదు. అండ్ అక్కడ ఏవైతే వింత వింత జీవరాశులు ఉంటాయో వాటన్నిటిని కూడా పట్టుకొని చంపేస్తున్నారు. అలా చేయకుండా మనమే కాపాడాల్సి ఉంటుందని తెలియజేస్తున్నారు. 2003లో అంటార్టికా ట్రీటీ యొక్క పర్మనెంట్ ఫిజికల్ ప్రెజెన్స్ వచ్చింది. అంటే అక్కడ ఒక ఆఫీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాకపోతే అంటార్టికా మీద కాదు, అర్జెంటీనాలోని బ్యూనస్ ఐరెస్ అనే ప్రాంతంలో అంటార్టిక్ ట్రీటీ సెక్రటేరియట్ అయితే ఓపెన్ చేశారు. దాని యొక్క హెడ్ క్వార్టర్స్ అక్కడే ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కడో చిన్న చిన్న బ్రాంచ్ అయితే ఉన్నాయి, కానీ అవంత ఇంపార్టెంట్ అయితే కాదు. ఇదే చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు అంటార్టికా అనేది ఒక పొలిటికల్ టెరిటరీగా మారిపోయింది. చాలా మంది అక్కడ కలిసి పనిచేస్తున్నాయి అండ్ అక్కడ ఉన్న పవర్ని ఈక్వల్గా పంచుకుంటూ ఉన్నాయి. అంటార్టికాలో ఎటువంటి పోలీస్ ఫోర్స్ ఉండదు, ఆర్మీ ఉండదు, లీగల్ సిస్టమ్ ఉండదు. కాకపోతే ఏంటంటే ఆ ట్రీటీలో చాలా లూప్ హోల్స్ కూడా ఉన్నాయి. వాటిని కనుక ఎక్స్ప్లాయిట్ చేసినట్టయితే డెఫినెట్గా అంటార్టికా మీద చాలా ఇష్యూస్ వస్తాయి. టూరిజం కోసం కూడా చాలా మంది ఆ లూప్ హోల్స్ని వాడుకుంటున్నారు. అంటార్టికాలోని బ్రిటిష్ స్టేషన్ అయిన పోర్ట్ లాక్రాయ్కి చాలా మంది టూరిస్టులు వస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ వాళ్ళ యొక్క పాస్పోర్ట్స్ మీద స్టాంప్ కూడా పడుతుంది. ఇన్ఫ్యాక్ట్ చిలీ అండ్ అర్జెంటీనా టెరిటరీస్లో కూడా టూరిస్టులు వెళ్ళి వాళ్ళ యొక్క పాస్పోర్ట్స్ మీద స్టాంప్ వేయించుకోవచ్చు. అంటే ఆ కంట్రీస్ ఇండైరెక్ట్గా చెబుతున్నాయి అది మాది, మేము క్లెయిమ్ చేస్తున్నామని. మరి చూడాలి అంటార్టికా ఫ్యూచర్ ఏం జరుగుతుంది అనేది. అండ్ ఆ ట్రీటీ కనుక ఆగిపోయినట్టయితే మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది. ప్రస్తుతానికైతే అన్ని కంట్రీస్ కలిసి అక్కడ మంచి రీసెర్చ్లు అయితే చేస్తున్నాయి. మైనింగ్, డ్రిల్లింగ్ అయితే చేపట్టట్లేదు. అండ్ భవిష్యత్తులో కూడా అక్కడ మైనింగ్, డ్రిల్లింగ్ చేపట్టకూడదు. ఎందుకంటే అంటార్టికా మీద ఉన్న ఐస్ కనుక సముద్రాల్లోకి వచ్చిందంటే భూమి మీద ఉన్న ఎన్నో పెద్ద పెద్ద నగరాలు మునిగిపోవడం అనేది కన్ఫామ్. కాకపోతే ఏంటంటే ఇంకా సైంటిఫిక్ రీసెర్చ్ కోసం, టూరిజం కోసం మనుషుల్ని అలౌ చేయడం అయితే తప్పులేదు. అంటార్టికాని మనం ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాల్సి ఉంటుంది. దాంట్లో చాలా రహస్యాలు దాగుంటాయి. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మనుషులైతే వెళ్ళాలి. కాకపోతే అక్కడ వెళ్ళి నాశనం చేయకుండా మళ్ళీ తిరిగి రావాలి. అది మెయిన్ పాయింట్. సో దీని గురించి మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు ఒక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తాం కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జబర్దస్త్ మైదర్, మీ అక్కడ కూడా వచ్చినట్టు ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాయ్. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్.